హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి వీడియోనైతే ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి. మనలో చాలామంది ఇళ్లలోకి ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ప్రతిదీ కూడా నాశనం చేసేస్తూ ఉంటాయి కదా. కొంతమంది ఇళ్లలోకి పందికొక్కులు అనేవి వచ్చేసి ఒక్కొక్కసారి పిల్లలు కూడా పెట్టేసి ఇంటి మొత్తం కూడా గలీజ్ చేసేస్తూ ఉంటాయి. ఎక్కువ కష్టపడకుండా ఎటువంటి కెమికల్స్ అనేవి లేకుండా కేవలం ఇది ఒక్క స్పూను తోటే మళ్ళీ జన్మలోకి ఎలుకలు అనేవి రాకుండా ఇంట్లోని ఉండే ఎలుకలన్నీ బయటకు పోయి ఏ విధంగా చనిపోవాలి, లేదంటే మళ్ళీ జన్మలోని ఇంట్లోకి రాకుండా చేసుకోవడానికి ఒక మంచి చిట్కా అనేది తెలుసుకుందామని. జస్ట్ ఒక్క ఇంగ్రీడియంట్స్ తోటే ఎలుకలు అనేవి మన ఇంట్లోకి రాకుండా ఉంటాయన్నమాట. దీనికోసం నేను ఇక్కడైతే 1-2 స్పూన్ల వరకు కూడా గోధుమ పిండిని తీసుకున్నాను. మీరు దీని ప్లేస్లో మైదా పిండినైనా తీసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇందులోన కొంచెం అంటే కొంచెం 1 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడాని అయితే వేసుకోండి. బేకింగ్ సోడా అనేది మనకేంటంటే ఎలకలు ఇవి తినగానే వాటికి కడుపు అనేది ఉబ్బినట్టు ఉబ్బరంగా అయిపోయి డైజెషన్ సిస్టమ్ అనేది పాడైపోయి బయటకు పోతాయన్నమాట. అలాగే ఇవి తినడానికి అట్రాక్ట్ అవ్వడం కోసం ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా నేను పంచదారను కూడా వేసాను. అంటే పంచదార వేయడం వల్ల స్వీట్గా ఉంటుంది కాబట్టి తినడానికి వస్తాయి. ఇలా మనం మిశ్రమాన్ని తయారు చేసేసుకొని ఒక 2 బౌల్స్లో ఇంకో స్పూన్ సపరేట్ చేసాను. ఇంకొక స్పూన్ అనేది ఈ విధంగా సపరేట్ చేసుకొని ముందు ఒక స్పూన్ తీసుకున్నాం కదా, అందులో కొంచెము వాటర్ని యాడ్ చేసేసుకుంటూ ఈ విధంగా పల్చగా మిక్స్ చేసుకోండి. మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా అనమాట. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొంచెం మరి ఒక బౌల్లో తీసాం కదా, దాంట్లో కూడా కొంచెం వాటర్ని వేసుకొని చిన్న బాల్స్లా తయారు చేసుకోండి. ఇలా 2 రకాలుగా ట్రై చేయండి. ఏదో ఒక రకంగా అయితే మనకి ఇంట్లో నుండే ఎలుకలు అనేవి చనిపోతాయండి. మనలో చాలామందికి ఏంటంటే ఎలుకలు అనేవి బయటకు పోక ఎన్నో రకాల బయట కెమికల్స్, బోన్స్, గమ్స్ ఇట్లు ఇలా రకాలైన వాడి ఉంటారండి. ఇవి ఏవీ లేకుండా ఇంట్లో ఉండే ఒక్క ఇంగ్రీడియంట్స్తోనే మన ఇంట్లోనికి ఎలుకలు కానీ పందికొక్కులు కానీ రాకుండా చేసుకోవచ్చు. ఇలా పిండిని మన చేతికి కూడా అంటుకోకుండా జస్ట్ ఉండలు అనేవి చాలా సాఫ్ట్గా ఇలా తయారు చేసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసేసుకోండి. ఆ తరువాత ఇలా ఒక బిస్కెట్ అనేది తీసుకొని, మీరు ఏ బిస్కెట్ తీసుకున్నా పర్లేదు. తర్వాత మనము ఇలా పల్చగా మిక్స్ చేసుకున్నాం కదా తయారు చేసిన పిండిని, దీన్ని తీసుకొని మనం ఒక బిస్కెట్ అనేది తీసుకొని ఇందులో బిస్కెట్ మీరు కావాలంటే చిన్న పీసెస్ కూడా కట్ చేసేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా ఒక బిస్కెట్ అనేది తీసేసుకొని దాని మీద ఇలా పైన మనకు బిస్కెట్ అనేది కనబడకుండా ఒక లేయర్ లాగా అయితే వేస్తున్నాను అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా మనం పెట్టగానే ఎలుకలు అనేవి వీటి తిని చాలా అట్రాక్టివ్గా మన తినడానికి అయితే వస్తాయండి. ఇందులో స్వీట్ అనేది మిక్స్ చేసాం కాబట్టి. సో ఇలా మనకి ఎక్కడెక్కడైతే ఎలుకలు అనేవి తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో మీరు కావాలంటే ఇలా ఉండాలి డైరెక్ట్గా తయారు చేసుకోవచ్చు. లేదంటే బిస్కెట్స్ అనేవి డైరెక్ట్గా తీసేసుకొని ఇలా గ్యాస్ సిలిండర్స్ దగ్గర, అలాగే స్టవ్ దగ్గర, సింకు, ఈ వాటర్ పోయే హోల్స్ దగ్గర, మొక్కల దగ్గర ఇలా ఎక్కడెక్కడైతే తిరుగుతున్నాయో మీకు ముందైతే తెలిసే ఉంటుంది కదా, ఆ ప్లేసుల్లోనే ఒక్కొక్కటిగా పెట్టేయండి. కిచెన్లో పెట్టేటప్పుడు ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ లేకుండా మార్నింగ్ లేచి క్లీన్ చేసేయండి. ఇంట్లో పెట్స్ కానీ చిన్నపిల్లలు కానీ ఉంటే వాళ్ళకి అస్సలు అందనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో ఉండే ఎలుకలన్నీ వీటిని తిని బయటకు పోయి చనిపోవడమో లేదంటే మళ్ళీ మన ఇంట్లోకి రావడానికి భయపడతాయి అనమాట. అంత బాగా పనిచేస్తుంది రెమెడీ. ఎవరైతే ఎలుకలు పందికొక్కులతో ఇబ్బంది పడుతున్నారో సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఇంట్లో ఎలుకలన్నీ మాయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.